హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఇంట్లో ఏదైనా కార్పెంటర్ వర్క్ అది చేయించుకున్నప్పుడు ఇలా చిన్న చిన్న మొక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి, వుడ్వి. వాటితో మనం మంచి హోమ్ డెకర్ని అయితే రెడీ చేసేద్దాం. ముందుగా దీనికోసం ఒక పాత వెడ్డింగ్ కార్డ్ని తీసుకుంటున్నానండి. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 1/2 ఇంచ్ విడ్త్ ఉండేటట్టుగా ఇలా స్కేల్తో మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. దీని బదులుగా మీరు ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా యూజ్ చేయొచ్చండి, కాకపోతే అవి అందరికీ అందుబాటులో ఉండవు కదా. ఈ పాత వెడ్డింగ్ కార్డ్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి ప్రతి ఇంట్లో. దాన్ని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకోండి, అన్నీ ఒకే సైజులో వచ్చేటట్టుగా. ఇలా నిలువుగా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకే సైజులో ఉండేటట్టుగా కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ పొడవు ఉండేటట్టుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా అయితే అన్నీ ఒకే సైజులో వస్తాయి. ఇప్పుడు ఒక చెక్క ముక్కను తీసుకొని దానిపైన ఇలా అతికించేసుకోండి ఫెవికాల్తో. ఇలా అన్నిటినీ ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్టుగా సేమ్ గ్యాప్తో అతికించేసుకోండి. ఇలా ఒకవైపు అతికించుకున్న తర్వాత రెండో వైపు కూడా అతికించేసుకోండి. ఇప్పుడు దీన్ని కలర్ చేసుకుందామండి. నేను ఇక్కడ ముందుగా ఎల్లో కలర్ వేసేసాను. నాకైతే అనిపించింది ఏంటంటే ముందు వైట్ కలర్ వేసుకొని అది డ్రై అయిన తర్వాత దానిపైన వేరే కలర్ వేసుకుంటే బాగుంటుందని. ఎలా అయితే ఇక్కడ ఒక 2 కోటింగ్స్ వేసి నేను కవర్ చేసేసాను అనమాట. ఇక్కడ వైట్ కలర్ కూడా వేసుకున్నాను నేను మిడిల్లో. అప్పుడే నాకు కొంచెం కలర్ అనేది బాగా అనిపించింది. ఇలా మొత్తం అంతా ఎక్కడ గ్యాప్ లేకుండా ఇలా వైట్ ఎల్లో మిక్స్ చేసుకుంటూ నేను మొత్తం అంతా కవర్ చేశాను. ఇప్పుడు దీనిపైన నేను లైట్ గ్రీన్ కలర్ని ఇలా స్పాంజ్తో ప్రెస్ చేసుకుంటూ కలర్ వేసుకున్నానండి. ఇక్కడ ఒక మంచి థీమ్లా అయితే వస్తుందన్నమాట. ఇలా వెనకాతలవి బ్రిక్స్లా కనిపించడానికి నేను ఇలా స్పాంజ్తోని నేను గ్రీన్ కలర్ వేసుకుంటున్నాను. చూసారు కదా. ఇప్పుడు ఇది డ్రై అవ్వడానికి పక్కన ఉంచండి. ఇప్పుడు ఇందాక మిగిలిన వెడ్డింగ్ కార్డ్ ఉంది కదండి, దానిపైన ఇలా మై కిచెన్ అని చెప్పేసి నేను రాసుకుంటున్నాను. ఇలా లెటర్స్ని డ్రా చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ వెడ్డింగ్ కార్డే కాదండి, మీ దగ్గర గ్లిట్టర్ షీట్ కానీ ఫోమ్ షీట్ కానీ ఉంటే అవి కూడా ట్రై చేయొచ్చు. ఇప్పుడు వీటికి బ్లాక్ కలర్ వేసుకున్నాను నేను. ఈ లెటర్స్ అన్నీ డ్రై అయిపోయిన తర్వాత వీటిని ఇలా అతికించేసుకుంటున్నానండి. మీరు కావాలంటే బెడ్రూమ్కి కానీ ఇలా ఏమైనా రెడీ చేసుకుంటున్నట్లయితే మీరు ఇంకేదైనా రాసుకోవచ్చు. నేను కిచెన్ కోసం అని చెప్పేసి మై కిచెన్ అని రాసుకుంటున్నాను అనమాట. ఇక్కడ మీరు వెల్కమ్ అని కానీ స్వీట్ హోమ్ అని కానీ లేదంటే మీ రూమ్ పేరు కానీ ఇలా ఏదైనా రాసుకోవచ్చు. చక్కగా చాలా బాగుంటుంది. అంతే అండి, ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు మరొక పీస్ని తీసుకుంటున్నానండి. దీనిపైన ముందుగా మాత్రం వైట్ కలరే వేసాను ఈసారి. ఇప్పుడు వైట్ కలర్ వేసుకొని మొత్తం అంతా డ్రై అయిన తర్వాత అప్పుడు డ్రై చేద్దామని చెప్పి ముందు వైట్ కలర్ వేసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఇలా కార్నర్స్ దగ్గర నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను. ఇలా ఎందుకు వేసుకుంటున్నాను అనేది మీకు లాస్ట్లో తెలుస్తుంది. ఇలా ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ కలర్ కూడా వేసుకుంటున్నానండి. ఈ కలర్స్ అన్నిటిని మిక్స్ చేస్తూ నేను వెనకాతల బ్యాక్ సైడ్ అనేది బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. దీనిపైన నేను వేరే విధంగా పైన పెయింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక నేను 3 కలర్స్ని మిక్స్ చేస్తున్నానండి. మిడిల్లో లైట్ కలర్ ఉండేటట్టుగా, చుట్టూ ఎడ్జెస్లో మాత్రం అది కొంచెం డార్క్గా కనిపించేలా నేను పెయింట్ చేశాను. ఇప్పుడు నేను ఒక మంచి కాఫీ కప్ని అయితే ఇక్కడ డ్రా చేస్తున్నాను అనమాట. అయితే మనకు అంత టాలెంట్ లేదు కాబట్టి నేను ముందుగానే ఇక్కడ పెన్సిల్తో డ్రా చేసుకున్నానండి. దానిపైన ఇలా పెయింట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఓన్లీ బ్లాక్ కలరే యూజ్ చేశానండి. ఈ కాఫీ కప్ని నేను రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. మీరు కావాలనుకుంటే ఇది నేను కిచెన్కి రెడీ చేశాను కాబట్టి ఇలా కాఫీ కప్ అది వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఏదైనా హోమ్ కానీ లేదంటే నేమ్స్ కానీ ఏమైనా రాసుకోవచ్చు. ఒక చిన్న హోమ్ కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు అనమాట. అంతే అండి, ఇదైతే నాకు చాలా బాగా నచ్చేసిందండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతే అండి, పెయింటింగ్ అయిపోయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఈ రెండింటిని కలిపి మన కిచెన్లో హ్యాంగ్ చేసేసుకోవడమేనండి. ఇవి మేకలు కొట్టుకున్నా పర్వాలేదండి, లేదంటే ఎంసీలు పెట్టి అతికించుకున్నా పర్లేదు. ఇవి మీరు కార్డ్బోర్డ్తో కూడా ట్రై చేయొచ్చండి.